నేటి రాశి ఫలాలు మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వృద్ధి అనేది కలుగుతుంది. ఇక మేషరాశి వారికి సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. కుటుంబ విషయమై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ఈరోజు అమలుపరుస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సంతృప్తికరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే భూ క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మంచి లాభాలను గడిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను ఆర్జిస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారు శుభవార్తలను అందుకుంటారు. బంధుమిత్రుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీరుస్తారు. ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేశారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. తల్లిదండ్రుల యొక్క అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఔషధాలతో తగ్గిపోయే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నవి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు ఈరోజు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారి మంచి లాభాలను గడిస్తారు. ప్రైవేట్ సంస్థలలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. అలాగే కోర్టులో కూడా అనుకూలమైన తీర్పులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో తగినంత లాభాలను అందుకుంటారు. అలాగే కావలసిన పెట్టుబడులు కూడా సునాయాసంగా ఈరోజు లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. రాజకీయ నాయకులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలు లభించడంతో సంతృప్తిగా ఉంటారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు ఎరుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.